అందరికీ నమస్కారం. నా పేరు భారతి. నా పేరు అందరికీ కూడా ఎంబీ చౌదరి, ఒక న్యూస్ ప్రెజెంటర్గానే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గానే మీ అందరికీ నేను పరిచయం. కానీ నా పేరు వచ్చేసి భారతి అండి. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. నా స్టడీస్ అంతా కూడా హైదరాబాద్లోనే కంప్లీట్ అయింది. తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళాను. అమ్మ కోరిక మేరకు స్క్రీన్ మీద రావాలని ఒక చిన్న ఆశతో వచ్చాను. ఏ ఫీల్డ్కి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను ఇదైతే కొంచెం డిగ్నిటీగా ఉంటుంది అని, ఒక రెస్పాన్సిబుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నాను. ఆ విధంగానే సివిఆర్లో నా ప్రయాణం స్టార్ట్ అయింది. కేవలం మొహం మాత్రమే చూసి తీసుకున్నారండి. ఆ టైంలో నాకు తెలుగు అంతగా రాదు, మాట్లాడుతూ ఉంటాను కానీ మరీ కొన్ని పదాలు కష్టంగా ఉండేవి. కానీ సివిఆర్ దాంట్లో జాయిన్ అయిన తర్వాత నాకు కెమెరామ్యాన్స్ కావచ్చు, పీసీఆర్ అన్న వాళ్ళు కావచ్చు, డెస్క్ కావచ్చు, రాదు అని ఎక్కిరించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాకపోతే నాకు ఆ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేసుకుంటూ, అలా కాదు సిస్టర్, చెల్లి అని అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా నాకు నేర్పించేవారు. నిజంగా చెప్పాలంటే ఓనమాలు నేర్పించినట్టే ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయపడ్డారు. రాదు అంటే ఏది రాదు, వస్తుంది అని కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు. అది అందులో నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాను అనే ఫీలింగ్లో అయితే ఉన్నాను. ఎందుకంటే తెలుగు రానప్పుడు ఏడిపించిన వాళ్ళు ఉన్నారు, దగ్గరుండి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో మెయిన్గా నేను సివిఆర్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీ రాకపోయి ఉంటే మాత్రం ఇప్పుడు నథింగ్, యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గానే ఉండేదాన్నేమో. అండ్ నాకు ఎక్కువగా టీచ్ చేసింది తేజు గారు. నాకు తెలుగులో వాళ్ళతో సహా నేర్పించారు, దాన్ని ఒక్కొక్కటి ఎలా స్పెల్ చేయాలి అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సివిఆర్లో ఫస్ట్ స్పిరిచువల్లో నేను వర్క్ చేశానండి. తర్వాత న్యూస్కి వేశారు సుకన్య గారు. అండ్ చైర్మన్ గారు కావచ్చు, డెస్క్ కావచ్చు, టోటల్ అందరూ కూడా చాలా నాకు సపోర్ట్గా నిలిచారు. అందుకే ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నాను. తర్వాత ఒక రెస్పాన్సిబుల్, ఒక ఛానల్కి మెయిన్ ప్రోగ్రామ్కి నన్ను యాంకర్ చేశారు సివిరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ట్రస్ట్ చేసి నాకు ఆ ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేసినందుకు. అండ్ నాగరాజ్ సార్, వన్స్ అప్ వన్ థ్యాంక్ యూ సో మచ్. ఉమా సార్, సుధీర్ అన్న, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వండర్ఫుల్ సపోర్ట్ అనేది నాకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంది కాబట్టే ధైర్యంగా నేను స్క్రీన్ మీదకి వెళ్ళగలిగాను. రెవెన్యూ రచ్చలో కూడా అడిగే ప్రశ్నలు కావచ్చు, తెలుసుకున్న మ్యాటర్ కావచ్చు, ఆ ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళింది, రైతులకు సంబంధించి కావచ్చు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి క్విట్అవుట్ అయ్యాను. తర్వాత స్వతంత్రాలో ఫస్ట్ శాటిలైట్ బులెటిన్లో కూర్చోబెట్టారు కేపీ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ భావన నారాయణ గారు నన్ను సపోర్ట్ చేసి ఆ ఛానల్కి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మీ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ లభించింది. ఇంకా తర్వాత నేషనల్ స్టబ్లో నా ప్రయాణం కొనసాగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జాతీయవాదానికి సంబంధించి కావచ్చు, అండ్ ఆ టీం కూడా వండర్ఫుల్ సపోర్ట్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సాయన్న అండ్ విజేత మ్యామ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాలి అనే తప్ప నా ఛానల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయిందండి. అండ్ ఇప్పుడు నేను సిగ్నేచర్ స్టూడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. మంచి వీడియోస్తో మంచి కంటెంట్ మీకు అందివ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.